ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నెల రోజుల క్రితం మొదలుపెట్టినటువంటి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి గేమింగ్ థింగ్, ఈ స్పోర్ట్స్ థింగ్ ఏదైతే ఉందో అది ఎవరైనా సరే ఈ యొక్క ఇనిషియేటివ్ని మెచ్చుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడని వారైనా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి. నేను కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి అంశం ఇది. దాదాపు 26 జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లాకి 1,00,000 మంది చొప్పున ఇందులో పార్టిసిపేట్ చేశారని తెలుస్తుంది. డిఫరెంట్ స్పోర్ట్స్లో ఒక్కొక్కళ్ళు పార్టిసిపేట్ చేశారని తెలుస్తుంది. సో దాదాపు 26 జిల్లాల నుంచి 25 లక్షల మంది వరకు ఈ గేమ్స్లో ఇనీషియల్ స్టేజెస్ నుంచి చూసుకుంటే రౌండ్స్ ఉంటాయి కదా ఫైనల్ వరకు. సో అట్లా అందరూ కూడా పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈరోజు ఆ సభకు సంబంధించి ముగింపు కార్యక్రమం ఈరోజు అట్టహాసంగా జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకమైనటువంటి జలక్ తగిలినట్టుగా తెలుస్తుంది. అదేంటనే చూద్దాం. ప్రోత్సాహం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. క్రీడా రంగంలో ప్రోత్సాహం లేక మరుగుడు పడ్డటువంటి ప్లేయర్స్ ఎంతోమంది ఉంటారు. డెఫినెట్లీ అటువంటి వాళ్ళని మట్టిలో మాణిక్యాలని, ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంది, ఆ పల్లెటూరులో కబడ్డీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి రోజు ఇంటి దగ్గర ఆడుకునేటువంటి పిల్లలు ఉంటారు. వాళ్ళలో ఛాంపియన్స్ ఉంటారు. వాళ్ళని ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టే డెఫినెట్లీ ప్రభుత్వం బయటికి తీసుకురావాలి. అందులో టాలెంట్ అనేది ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి అంశం. ఏపీ ప్రభుత్వం అదే చేసింది. గ్రామీణ స్థాయిలో అద్భుతమైనటువంటి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ఒక ఈవెంట్ ప్రారంభించింది. అదే ఆడుదాం ఆంధ్ర క్రీడా టోర్నీ. సుమారు 50 రోజుల పాటు సాగినటువంటి క్రీడా టోర్నీ ఈరోజు ముగిసింది. ఈరోజు విశాఖపట్నంలో జరిగినటువంటి ముగింపు కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ టోర్నీలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు అంచనా ఉంది. గ్రామ స్థాయి పోటీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంత భారీ ఈవెంట్ ఎప్పుడూ జరగలేదు. ఇందులో దాదాపు 3 లక్షల మ్యాచ్లు జరిగాయి. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం చెన్నై సూపర్ కింగ్స్, ప్రైమ్ వాలీబాల్, ప్రో కబడ్డీ, హైదరాబాదు బ్లాక్ హాక్స్ వంటి ప్రముఖ ప్రఖ్యాత ఫ్రాంచైజీలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో ఒక చిన్న ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి ఈ కార్యక్రమం ముగింపు దశలో వచ్చింది. అంటే 50 రోజులు ఈ కార్యక్రమం జరిగింది, దాదాపు 2 నెలలు. అయితే ఇదే 2 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డితో ఈ ఆడుదాం ఆంధ్రాని జనాల్లోకి ఎక్కువగా స్ప్రెడ్ చేసిన స్పోర్ట్ లేదా క్రికెట్ సెలబ్రిటీ అనేటువంటి అంబటి రాయుడు అప్పట్లో చేసినటువంటి హడావుడు మనం చూసాం. ఈరోజు ఆయన లేరు. జగన్మోహన్ రెడ్డితో త్వరలో జనసేనలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్ని నమ్ముకుని ఆయన టికెట్ ఇస్తారనే ఉద్దేశంతోనే క్రికెట్కి రాజీనామా చేసి మరి ఇందులోకి వచ్చినటువంటి అంబటి రాయుడు ప్రజల్ని ఎంతగానో ఇన్స్పైర్ చేశారు. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి అందరూ పార్టిసిపేట్ చేయాలని. కానీ అదే వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డితో స్టేజ్ మీద కాదు కదా, కనీసం పార్టీలో కూడా లేక ఇట్లా అంటే స్పోర్ట్స్ పర్సనాలిటీని తెచ్చుకుని మళ్ళీ అతన్ని మీరు డిస్కరేజ్ చేసి వెనక్కి పంపించేశారు. మీరేమి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తారు అంటూ కూడా జగన్ మీద కొంతమంది ఇట్లాంటి విమర్శలు చేయడం అనేది ఈ సందర్భంలో జగన్కి డెఫినెట్లీ ఒక షాక్ అని చెప్పుకోవచ్చు.